ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో మీరు పడ్డ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఇబ్బంది పడ్డాం అన్న. పనులు లేక ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాం. సెంటర్లో అయితే పనులు లేక 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. 1 సంవత్సరం ఇసుక లేక ఇబ్బంది పడ్డాం. తర్వాత 2 సంవత్సరాలు కరోనా అని చెప్పి 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. పనులు లేకుండా అయితే మరీ ఇబ్బంది ఉందన్న. పని తర్వాత అయినా మొదలవుతాయి అనుకుంటే ఏమి పనులు కూడా ఏమి లేకుండా పోయినాయి అన్న. సెంటర్లో ఖాళీగా కూర్చుండడం తప్ప ఒక రోజు ఉంటే ఒక రోజు లేకపోవడం, వారంలో 2 రోజులు 3 రోజులు అంతకు మించి. ఇప్పుడు జగన్ గారు మనందరికీ 2019లో చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మందు అనేది లేకుండా చేస్తా, వైన్ షాపులు తీసేస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు వైన్ షాపులు తగ్గకపోగా పెరిగినాయి అంటున్నారు అందరూ. పెరిగినాయి అంటారా? దాని మీద మీరు ఏమంటారు? అసలు డబ్బులు పెరిగినాయి. ఆడి బొచ్చి ఆపుతాడు, ఆడి పీకలు ఆపుతాడు. ముందు నిషేధం అన్నాడు. స్టార్టింగ్లో ఎలక్షన్ లెక్క ముందు నిషేధం చేస్తా అన్నాడు. ఏం చేశాడు? పొద్దున్న 5 వేసేపాటికి బార్లు వెళ్తున్నారు జనాలు. ఏం చేశాడు? బొచ్చి చేశాడా? దెంగి తాగడం తప్ప అన్న. కష్టపడుతున్నాం. రోజుల్లో వెళ్ళి 1000 రూపాయలు వస్తాయి. నేను మేసర్ని, 1000 రూపాయలు వస్తాయి. చేసిందేంటిది? అక్కడ తీసుకెళ్తున్నాం, అక్కడ పెడుతున్నాం. 600 700 అక్కడ అయిపోతాయి. 300 ఇంటికి తీసుకెళ్తున్నా. దానికి ఆన్సర్ చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు, లేదా పేద ప్రజలు, మైనారిటీ వాళ్ళ మీద జరుగుతున్న దాడుల మీద మీరు ఏమంటారన్న? అర్థం కాదు. ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, లేదా దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ ఆగాయా పెరిగా అంటారా మీరు? ఆగాలంటే ఎవరు రావాలి అన్న? దానికి ఆన్సర్ అంటే ఏం చేసేది ఏముండదు అన్న. ఈయనేముండేది పైనుంచి నడిపిస్తా అంటాడు. ఇప్పుడు జనాలు లేడీస్ అన్నారు కదా, మానమంగళ అనేది టీడీపీలో ఉన్నప్పుడు జరిగినాయి, వైసీపీలో ఉన్నప్పుడు జరిగినాయి. ఈయన జరిగినప్పుడు ప్రభుత్వం లేదు. ఈయనండి తెలుసా? అని చెప్పి కూర్చున్నామా, తినేసామా, తెల్లారిపోయిందా, అక్కడికి వెళ్ళామా, అక్కడ మీటింగ్ చెప్పామా, అక్కడికి వెళ్ళామా, అక్కడ మీటింగ్ చెప్పామా అని చెప్పి అయిపోయింది. ఈయన తెలుసా? ఈయన చెప్పేది ఏమి ఉండదు. మానమంగళ చూసా, ఎవరు జరిగింది, ఏంటి కష్టం సుఖం అనేది ఆయన దగ్గర కొంప దగ్గరికి వెళ్ళి ఆదరించేది ఏమి ఉండదు. చంద్రబాబు అంటావా? వెళ్ళి ఆయనకి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి ఆదరిస్తాడు. ఈయన చేసేది ఏమి ఉండదు. అది